పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఒంటి నిండా ఈ గాయాలేంటి? అసలు ఏం జరిగింది నాన్న? రామ్, ఆఫీస్కి వెళ్ళిన వాడివి ఇలా గాయాలతో తిరిగి రావడం ఏంట్రా? అక్కడ ఎవరితో నన్ను గొడవ పడ్డావా? చెప్పరా, ఏం జరిగింది చెప్పరా? నన్నెవరో చంపాలని చూశారు తాతయ్య. ఏంటి? నిన్ను నిన్ను చంపాలని చూసారా? ఎవరు దుర్మార్గులు? అసలు చంపాలనుకోవడం ఏంట్రా? వాళ్ళకి మనసులో వచ్చింది. అజాత శత్రువు లాంటి నిన్ను చంపాలని చూడటం ఏంటి? రామ్, ఎవరా వాళ్ళు? ఎవరో తెలీదు. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నా మీద అటాక్ చేశారు. అయ్యోయ్యో, అలా ఎలా జరిగింది బావగారు? అంటే మీరెంత మంచి వాళ్ళైనా మీకు శత్రువులు కూడా ఉన్నారన్నమాట. నా రామ్కి శత్రువులు ఎవరు ఉండరు. వాడంటే గిట్టని వాళ్లే, వాడిని చూసి కులుకునే వాళ్లే ఇలాంటి పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళనే శత్రువులు అంటారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు కదా. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఎదుటివారిని హర్ట్ చేస్తారు. అదే శత్రువులని తయారు చేస్తుంది. వాడంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు తప్ప ఇంకెవరూ లేరు. అంటే మేమే మనుషుల్ని పెట్టి అటాక్ చేయించామని మీ అనుమానమా? మీకు అంతలా అనుమానం ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నిజమేంటో వాళ్లే తేలుస్తారు. అనవసరంగా మమ్మల్ని మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. అవసరం లేదమ్మా, వాళ్ళ సంగతి ఆదిత్య చూసుకుంటాడు. ఆదిత్య? అవును, ఆ రౌడీల నుండి నన్ను కాపాడింది ఆదిత్య. తను గనక రాకపోయి ఉంటే ఈ పాటికి కత్తిపోట్లు నా బాడీలో దిగుండేవి. రే రామ్, అలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదురా. ఈరోజు నువ్వు తప్పించుకున్నా రేపు మళ్ళీ దాడి చేయరని నమ్మకమేముంది? పదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు నిజంగా నా చావునే కోరుకుంటే సంతోషంగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. రామ్, అలా మాట్లాడుకు నాన్న. అవునమ్మా, సీత లేని ఈ ప్రపంచంలో బ్రతకడం నాకిష్టం లేదు. నా అంతటి నేను ప్రాణాలు తీసుకుంటే సీతకిచ్చిన మాటను తప్పిన వాడినవుతాను. అదే వాళ్ళు గనక నన్ను చంపి పుణ్యం కట్టుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. రామ్, వద్దురా, అలాంటి మాటలు మాట్లాడొద్దురా. జీవితం అనేది ఆ భగవంతుడు మనకిచ్చిన వరం రా. ఆయుష్ ఉన్నంత వరకు మనం బ్రతకడానికి ప్రయత్నించాలి, కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంటే మనం ఆ భగవంతుని ధిక్కరించిన వాళ్ళం అవుతాంరా. మనిషి ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు పోవాలో ఆ భగవంతుడు ముందుగానే రాసిపెట్టుంటాడ్రా. రై, అయినా మనం పోయిన వాళ్ళతో మనం పోలేం కదరా, పోకూడదు కూడా. రే రామ్, అలాంటి ఆలోచన వచ్చిన మహాపాపం రా. తాతయ్య, మీరొకసారి పంతులు గారితో మాట్లాడి ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏదైనా హోమం గాని పూజ గాని చేయిస్తారేమో కనుక్కోండి. కారణాలు ఏవైనా ఒక్కొక్కరు ఈ ఇంటికి దూరం అవుతున్నారు. ఉన్నవాళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ముందు ముందు రామ్కి ఏ కీడు జరగకుండా మృత్యుంజయ హోమం జరిపిద్దాం. ఒకసారి పంతులు గారితో మాట్లాడండి తాతయ్య. ఇప్పుడే మాట్లాడుతాను.
నువ్వు లోపలికి రా నాన్న.